హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను పైథాన్ ఇన్పుట్ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటి, సో దానివల్ల యూజ్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామో రన్ టైంలో, అంటే ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనం వాల్యూస్ని యూజర్ నుంచి తీసుకోవాలి అని అంటే, ఇన్పుట్ తీసుకోవాలి అని అంటే మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో నార్మల్గా మనం ప్రింట్ చేయాలి అని అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఏజ్ అనేది తీసుకొని సపోజ్ ఏదో ఒక వాల్యూ ఇచ్చాం 23 అని ఇచ్చి, సో మనం ప్రింట్ ఏజ్ అని ప్రింట్ చేస్తున్నాం. బట్ ఇక్కడ నేను ఏజ్ని ఫిక్స్ చేయాలి అని అనుకోవట్లేదు. ఐ వాంట్ టు ఆస్క్, నేను యూజర్ ఎవరైతే ఉన్నారో యూజర్ ఏజ్ని నేను రీడ్ చేద్దామని అనుకుంటున్నాను. దానికి మనం ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అట్లాగే యూజర్ నేమ్ని సపోజ్ ఇక్కడ నేను ఏమంటానంటే ప్రింట్ ఎంటర్ యువర్ నేమ్ అని అంటున్నా. ఎంటర్ యువర్ నేమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ మెసేజ్ అనేది మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కీబోర్డ్లో ఎంటర్ చేస్తారు వాళ్ళ నేమ్. ఏ నేమ్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఆ నేమ్ని నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్పుట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కలెక్ట్ చేసుకుంటాను. ఇన్పుట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం కీబోర్డ్లో ఎంటర్ చేసిన డేటాను తీసుకొని ఇక్కడ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఏ వేరియబుల్ అని అవ్వచ్చు, బట్ నేను ఇక్కడ ప్రాపర్గా నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ ఫార్మాట్ చేస్తున్నా. హలో నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ప్రింట్ చేసి హలో నేమ్ ఒక వెల్కమ్ మెసేజ్ ఇచ్చాను. అంటే అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ ఈ మెసేజ్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. ఈ మెసేజ్ డిస్ప్లే అయిన తర్వాత వాళ్ళు ఎంటర్ చేసిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది. లెటెస్ట్ టేక్ అమర్ అని అనుకుందాం. సో ఇక్కడ హలో నేమ్ అమర్ వెల్కమ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సపరేట్గా మనం ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాం. ఇక్కడ సపరేట్గా ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇక్కడే డైరెక్ట్గా ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చేయచ్చు. అంటే ఏదైతే ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాంప్ట్ని మనం ఇక్కడే ఇవ్వచ్చు డైరెక్ట్గా. రైట్, ఇంకా ఇది అవసరం లేదు. అంటే సింగిల్ లైన్లో రాయాల్సిన కోడ్, అంటే 2 లైన్స్లో రాసిన కోడ్ని మనం సింగిల్ లైన్లో కూడా రాసుకోవచ్చు. ఇన్పుట్ తీసుకోవడానికి ఏదైతే ప్రాంప్ట్ ఇద్దాం అనుకున్నామో ఆ ప్రాంప్ట్ అనేది మనం డైరెక్ట్గా ఇన్పుట్ ఫంక్షన్లోనే ఇచ్చేయచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇన్పుట్ ఫంక్షన్ ఎప్పుడు ఆ ఇన్పుట్ వాల్యూస్ స్ట్రింగ్లోనే తీసుకుంటుంది, అంటే టెక్స్ట్ ఫార్మాట్లోనే తీసుకుంటుంది. సపోజ్ ఏదైనా మనం 2 నెంబర్స్ తీసుకొని మనం అక్కడ ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అని అంటే మళ్ళీ మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్ట్ చేసుకోవడానికి మళ్ళీ కన్వర్షన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ కన్వర్షన్స్ ఫంక్షన్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.